నా పాత బండి అయితే పంక్చర్ అయిపోయింది, అందుకే తీసుకుని వచ్చిన మెకానిక్ షాప్ కు చూపిస్తా చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను ఫైనల్ గా అయితే వర్క్ షాప్ అయితే వచ్చేసాను. ఇది మా కపిల్ వాళ్ళదే వర్క్ షాప్. ఎందుకంటే బండి పంక్చర్ చేపియాలి కాబట్టి పంక్చర్ అయితే మన నేపాల్ బ్రదర్ అయితే చెక్ చేస్తున్నాడు. టైర్ చెక్ చేసిన తర్వాత చూద్దాం మరి పంక్చర్ ఉన్నదా లేదా అనేది. ఒక పంక్చర్ అయితే దొరికిందండి ఇక్కడ మనకు. ఇప్పుడు ఈ పంక్చర్ చేయించుకొని తీసుకుని వెళ్ళాలి. ఇవి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సౌదీ అరబ్ లో ఇలా చేస్తారు అనేది. సౌదీ అరబ్ లో మాత్రం చాలా ఈజీ అండి పంక్చర్ చేయించుకోవడం. ఎందుకంటే పూర్తిగా మాత్రం ట్యూబ్లెస్ టైర్లు వాడతారు ఇక్కడ, అందుకే తొందరగా అయిపోతుంది మన పని. రిస్క్ అనేది ఉండదు ఎక్కువ ఇక్కడ. ఇదే పంక్చర్ బయట షాప్ లో పంక్చర్ చేపిస్తే 10 నుంచి 15 రూపాయల ఖర్చు వస్తుండే, కానీ ఇది మా కపిల్ వాళ్ళదే కాబట్టి ఇక్కడ అయితే ఫ్రీగానే అయిపోతుంది మన పని. ఇదే బండి 4 టైర్లు చేంజ్ చేపించుకుంటే 400 నుంచి 450 రూపాయలలో అయిపోతుంది అండి. ఇండియా మాక్సిమం చూసుకుంటే 9,000 10,000 లోపల టైర్లు అయితే 4 వచ్చేస్తాయండి మనకు. పంక్చర్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు టైర్ ఎక్కిస్తున్నాడు మన బ్రదర్. చూడండి ఎంత ఈజీ అండ్ ఎంత సూపర్ అండి. ఇది చాలా ఈజీగా ఉంటది సౌదీ అరబ్ లో వర్క్ అనేది. చూడండి ఇప్పుడు ఇది దించిన తర్వాత ఇంకోసారి ఒక పంక్చర్ చేసింది ఏదైతే ఉన్నదో అది చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే పంక్చర్ షాప్ లో పని చేయాలనుకుంటే సౌదీ అరబ్ కు రావచ్చండి. మై గాడ్, చూడండి ఎంత ఈజీగా ఇప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి వాటర్ తో చెక్ చేసుకున్నాడు అన్న. చెక్ చేసుకున్న తర్వాత ఇదైతే మన బండి దగ్గరికి అయితే తీసుకెళ్ళండి, ఎక్కిస్తున్నాడు. చూడండి టైర్ ఇప్పాలన్నా ఫిట్ చేయాలన్నా గానీ కంప్రెసర్ ద్వారానే అండి. ఇక్కడ మొత్తం డ్రిల్ మెషిన్ ద్వారానే వర్క్ నడుస్తుంది. చూడండి ఇప్పుడు మన బ్రదర్ ఆ డ్రిల్ మెషిన్ ద్వారానే మన టైర్ అయితే బిగించడం అయితే జరుగుతుంది. వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.